ఈరోజు గుడ్లు పులుసు చేస్తున్నాను. ఒక 10 గుడ్లు పెట్టుకున్నాను చుట్టాలు వస్తారని. అలానే ఉల్లిపాయలు, టమాటాలు 2, అలాగే చింతపండు, ఉప్పు, కారం అన్నీ పెట్టుకున్నాను. గుడ్లు పులుసుకి ముందుగా గుడ్లని కొంచెం నిండుగా నీళ్లు మురిగే వరకు వేసుకొని అందులో కొంచెం గళ్ళుప్పు వేసుకొని ఉడకపెట్టుకుంటాను. కోడిగుడ్లు పులుసుకి కావలసిన పదార్థాలు: 2 పెద్ద సైజు టమాటాలు, ఒక 4 ఉల్లిపాయలు పెద్ద సైజువి, ఒక 2 ఇంచీల అల్లము, ఒక వెల్లుల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, మసాలా సామాన్లు, జీలకర్ర కొంచెము, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, చిన్న పులావు పువ్వు వేసి ఇవన్నీ కూడా మిక్సీ కొట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొట్టకూడదు, ఉన్నవన్నీ కొట్టాలి. మనము మిక్సీ కొట్టుకున్నాం మెత్తగాను. అలాగే గుడ్లు వలిచిపెట్టి ఉంచుకున్నాము. మసాలా, కోడిగుడ్ల పులుసుకి మసాలా వేగిపోయింది. 2 స్పూన్ల కారం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలా కలపాలి. కలిపిన దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పుల్లని వేయాలి. అడుగు వరకు వేయద్దు. వేసుకొని ఇప్పుడు ఈ పులుసులోని మనం వేయించి పెట్టుకున్న గుడ్లని ఒకటిగానే వేసుకోవాలి. గుడ్లు పులుసు కొంచెం బాగా మరిగినాక అప్పుడు ఉప్పు కారం చూసుకొని స్టవ్ కట్టొచ్చు. మరిగినాక మళ్ళీ మీకు చూపిస్తాను. పులుసు కెర్లుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క, అలాగే కరివేపాకు, కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు. మా వాళ్ళకి కొత్తిమీర ఫ్లేవర్ నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. అందుకని కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఉప్పు అన్నీ చూసినాక చాలా సరిపోయినాయి. అన్నీ కూడా వేసినాయి. చిన్న బెల్లం ముక్క ఎందుకు వేసామంటే దేంట్లోని పులుసులోని కూడా చిన్న బెల్లము, పంచదార వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను చిన్న బెల్లం వేసాను. గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. వేడివేడిగా తినేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్. వేడి గుడ్లు పులుసు రెడీ.